ఫేస్ ప్యాక్తో కూడా ఈజీగా బ్లాక్ హెడ్స్ని ఇంట్లోనే రిమూవ్ చేసుకోవచ్చు. అది ఎలాగో చూసేద్దాం. ఇప్పుడైతే దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక హాఫ్ పొటాటోకి పైనున్న తొక్క తీసేసేయండి. అలాగే హాఫ్ టొమాటో, ఈ రెండింటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని రోజ్ వాటర్తో కానీ మనం దీన్ని జ్యూస్ తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ నార్మల్ వాటర్ యూస్ చేసుకున్నాను. మీరు రోజ్ వాటర్ కూడా యూస్ చేయండి, నో ప్రాబ్లం. సో నేనైతే జ్యూస్ కూడా తీసేసుకున్నాను. ఇప్పుడు దాన్ని నేను ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేస్తున్నాను. ఇప్పుడు అందులో ఒక టేబుల్ స్పూన్ గోధుమ పిండిని యాడ్ చేస్తున్నాను. అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ బియ్యపు పిండి, అలాగే ఒక చిటికెడు పసుపు. సో పసుపు అంత ఎక్కువైతే అక్కర్లేదు, సో చిటికెడైతే సరిపోతుంది. సో అన్నీ వేసుకున్న తర్వాత వాటిలో బాగా కలిసిపోయేంత వరకు మిక్స్ చేసుకోండి. ఒకవేళ కొంచెం వాటరీగా అనిపిస్తే ఇంకొంచెం గోధుమ పిండిని యాడ్ చేసుకొని దాన్ని క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు, అంటే మనకి అప్లై చేసుకోవడానికి వీలుగా ఉండేంత వరకు వాటిని మిక్స్ చేసుకోండి. అయిపోయిన తర్వాత నేను అప్లై చేసుకుంటున్నాను. ఇది రిమూవ్ చేసుకునే విధానం అంటే ఒకటి ఉంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తూనే ఉండండి. అలాగే ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో డ్రై అయిపోయింది. ఇప్పుడు మన హ్యాండ్స్ని వాటర్లో ముంచుకొని ఆ వాటర్ ముంచుకున్న హ్యాండ్స్తో ఫేస్ మీద అంతా ట్యాప్ చేసుకోండి ఒకసారి, అంటే అంత తడి చేయండి. తడి చేసిన తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ స్పీడ్ మోడ్లో పెట్టున్నాను, కానీ మీరు మాత్రం చాలా నెమ్మదిగా దాన్ని, ఎక్కడెక్కడ మనకి బ్లాక్ హెడ్స్ ఉంటాయి, నార్మల్గా చిన్ దగ్గర ఉంటాయి, అలాగే చీక్స్ దగ్గర కొంతమందికి ఉంటాయి, బేసిక్గా నోస్ మీద కొంచెం ఎక్కువగా ఉంటాయి. సో అక్కడంతా మీరు బాగా రబ్ చేసుకొని వాష్ చేసేయండి. ఇప్పుడైతే నాది అయిపోయింది. అండ్ ఇప్పుడైతే నేను మాయిశ్చరైజర్ అప్లై చేస్తున్నాను. చాలా బాగా పనిచేస్తుంది బ్లాక్ హెడ్స్ రిమూవ్ చేసుకోవడానికి. ఫేస్ ప్యాక్ ఖచ్చితంగా ట్రై చేయండి.